నంద్యాల జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలలో తొలి ఏకాదశి పూజలు అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల రంగరాజు వీధిలో వెలసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ భావసార క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీ రుక్మిణి పాండురంగ మాలాధారణ ఇరుముడి సమర్పించారు. అనంతరం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. నంద్యాల గుడిపాడిగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయం నందు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో సామూహిక ఉచిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహానంది క్షేత్రంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో అర్చకులు శనివారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.